వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ నంబర్ కేసుపై హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు విచారణ పూర్తయింది. అయితే అక్టోబర్ 1 నుంచి 30 మధ్యన యూరప్ వెళ్లాల్సి ఉందని జగన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలని సిబిఐ కోర్టు షరతులను విధించి అనుమతి జారీ చేసింది. అయితే జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ తనది కాదని సిబిఐ గుర్తించింది. తనది కాని నెంబర్ను ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇక సిబిఐ మెమోపై విచారణ చేపట్టిన కోర్టు జగన్ తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు కేసుకు సంబంధించిన తీర్పును ఈ నెల 28న వెలువరించనుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ నంబర్ కేసుపై హైదరాబాద్ లో సిబిఐ కోర్టు విచారణ పూర్తయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం సిబిఐ కోర్టు అనుమతితో ఆయన లండన్ వెళ్లారు. అయితే సిబిఐ కోర్టు అనుమతితో లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఏదైతే మొబైల్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబరు తాము 3 సార్లు ప్రయత్నిస్తే ఆ నెంబర్ పనిచేయలేదని, అది ఒక ఫేక్ నెంబర్ ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు సిబిఐతో పాటు కోర్టు కూడా ఇచ్చినట్లుగా సిబిఐ కోర్టు దృష్టికి అటు సిబిఐ పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. దీని మీద విచారణ కూడా జరుగుతుంది. అయితే ఆయన టూర్ కూడా అయిపోయింది. 15 రోజులు టూర్ పూర్తి చేసుకున్నారు. ఆయన తాడేపల్లి తన నివాసంలో ఈ రోజు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాంగ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం పట్ల తనపై యాక్షన్ తీసుకోవాలి, ఇంకోసారి ఎప్పుడు కూడాను విదేశాలు వెళ్లే అనుమతి ఇవ్వకూడదని చెప్పి కూడాను సిబిఐ తరఫున న్యాయవాదులు అటు కోర్టుని అప్పీల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసింది. అయితే తీర్పు సంబంధించి దానికి సంబంధించి 28వ తేదీన దీనికి సంబంధించి తీర్పు ఇస్తామని చెప్పి కూడా సిబిఐ కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఫోన్ నెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో ఆ నెంబర్ పనిచేయట్లేదు, తాము 3 సార్లు ఆ నెంబర్ కి డైల్ చేశాము, అలాగే వాట్సాప్ కాల్ కూడా చేశామని చెప్పి కూడా సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ తాము అందుబాటులో ఉంటాము, ఏదైనా ఇబ్బంది అయితే సిబిఐ వాళ్ళు తమల్ని సంప్రదించవచ్చు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దాని ప్రకారం ఆయన నడుచుకోలేదు కాబట్టి ఈసారి ఆయన ఏదైనా విదేశాలకు వెళ్ళినా సరే వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి కూడాను సిబిఐ ప్రయత్నిస్తుంది. అయితే దీని మీద కోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి. అయితే జగన్ తరపు న్యాయవాదులు కూడా ఈ అంశం మీద వాదనలు వినిపించారు. ఖచ్చితంగా ఫోన్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల పనిచేయలేకపోవచ్చు, విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఏదైతే వైఫై సిస్టమ్ కానీ వాట్సాప్ సిస్టమ్ వల్ల కానీ ఫోన్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడాను వీరు వాదించారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏదైతే నెంబరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ నెంబరు లండన్ పర్యటనలో ఆ నెంబరు అంటే లొకేషన్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఉందా లేదా అనే దాని మీద కూడాను సిబిఐ ఒక రకంగా ఆ అప్పీల్ అనేది చేయడం జరిగింది. వీటినన్నింటినీ పరిశీలించిన సిబిఐ న్యాయస్థానం తదుపరి తీర్పును 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. గంగోత్రి. అబ్దుల్ అలీం, ఇక్కడ జగన్ తమది కాని నంబరు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, అలాగే సిబిఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆయన చాలా క్లారిటీగా కూడా వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు చెప్పారు. 15 రోజుల పాటు లండన్ టూర్ వెళ్తారు, అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా చట్టపరంగా కేసు సంబంధించిన విషయాల్లో మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా తమందరం అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. అయితే దాంతో పాటు వైఎస్ జగన్ సంప్రదించడానికి నెంబర్ కూడా స్థానికంగా దాంట్లో ఎన్రోల్ చేయడం జరిగింది. అయితే ఆ ఎన్రోల్ చేసిన నెంబర్ పనిచేయకపోవడం పట్ల సిబిఐ తన అభ్యంతరాన్ని తెలిపింది. అంతేకాకుండా కోర్టులో కూడా ఈ కేసుని వేయటం జరిగింది. ఏదైతే తమరు బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ కి సంబంధించిన ఆ కండిషన్స్ లో మొబైల్ నెంబర్ పనిచేయట్లేదని చెప్పి కూడాను సిబిఐ కోర్టుకి ఈ విషయాన్ని సిబిఐ వాళ్ళు తీసుకువెళ్లారు. అయితే ఈ విషయం మీద చాలా క్లారిటీగా కూడా సిబిఐ ముందుకెళ్తున్నట్లుగా ఉంది. అయితే ఆ జగన్ తరపు న్యాయవాదులు అయితే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. టెక్నికల్ ఇష్యూల వల్ల కొన్నిసార్లు ఫోను పనిచేయని పరిస్థితులు ఉంటాయన్నారు. 3 సార్లు సిబిఐ ప్రయత్నించింది అన్నారు. కాబట్టి ఆ 3 సార్లు సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నారు, జగన్ ఎందుకు ఫోన్ పనిచేయలేదని మీద ఒక క్లారిటీ మెసేజ్ అయితే న్యాయస్థానానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వాదనలు ఉన్న న్యాయస్థానం 28వ తారీఖు ఆ కోర్టు తీర్పు వాయిదా వేసింది. అయితే గతంలో కూడా మిథున్ రెడ్డి కూడా ఏదైతే అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పాస్పోర్ట్ తో పాటు ఆయన మొబైల్ నంబర్ కూడాను కోర్టుకి సమర్పించారు. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తమ తరపు న్యాయవాదులు అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటానని మిథున్ రెడ్డి కూడా తెలిపారు. అలాగే ఆ కోర్టు కూడా ఏదైతే కాంటాక్ట్ ఎలా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఒక నెంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన
ఫోన్ నెంబర్ పనిచేయట్లేదని చెప్పడాన్ని సిబిఐ వారు ఆరోపించడం, దాని మీద కోర్టులో విచారణ జరగడం, ఈ కోర్టుకు సంబంధించిన తీర్పు 28వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.